సినిమాస్ ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. బాలయ్య మూవీ టైటిల్ ఫ్యాన్స్ కు నచ్చలేదా? త్రివిక్రమ్ నెక్స్ట్ ఏంటి? ఎన్టీఆర్ చరణ్ తర్వాత జాన్వి మూవీ ఎవరితో? నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారని, ఆ టైటిల్ ఫ్యాన్స్ కు నచ్చలేదని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ బాలయ్య మూవీకి ఏ టైటిల్ ఫిక్స్ చేశారు? ఆ టైటిల్ నచ్చకపోవడానికి కారణం ఏంటి? అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుసగా సక్సెస్ సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకోవడంతో బాలయ్య ప్రస్తుతం చేస్తున్న మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ మూవీ థియేటర్స్లోకి వస్తుందా అని నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీపై అంచనాలకు తగ్గట్టుగా అభిమానులందరూ మెచ్చేలా ఈ చిత్రాన్ని తీస్తానని డైరెక్టర్ బాబీ ఓ సందర్భంలో చెప్పారు. అలాగే ఇప్పటివరకు బాలయ్య చేసిన పాత్రలకు భిన్నంగా ఈ మూవీ క్యారెక్టర్ ఉంటుందని తెలిసింది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ మూవీపై మరింత క్రేజ్ క్రియేట్ చేసింది. ఈ భారీ క్రేజీ మూవీకి వీర మాస్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మాస్ అంటే బాలయ్య, బాలయ్య అంటే మాస్. అందుకనే ఈ టైటిల్ ఈ మూవీకి కరెక్ట్ గా సెట్ అవుతుందని భావించి డైరెక్టర్ బాబీ ఈ టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారట. అయితే ఈ టైటిల్ ఓల్డ్ స్టైల్లో ఉందని, బాగోలేదని, ఈ టైటిల్ మార్చాలని సోషల్ మీడియా ద్వారా బాలయ్య ఫ్యాన్స్ నిర్మాత నాగవంశీకి తెలియజేస్తున్నారు. దీంతో బాలయ్య మూవీ టైటిల్ ఇదే ఉంచుతారా లేక మారుస్తారా అనేది ఆసక్తిగా మారింది. మరి టైటిల్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మాటల మాంత్రికుడు అనగానే ఠక్కున గుర్తొచ్చేది త్రివిక్రమ్ శ్రీనివాస్. గుంటూరు కారం తర్వాత సినిమా ఎవరితో, ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. అసలు త్రివిక్రమ్ సినిమా చేసే మూడ్లో ఉన్నారా లేదా అనేది అభిమానుల అనుమానం. స్టార్ డైరెక్టర్ ఖాళీగా ఉన్నారంటే ఆశ్చర్యమే. మరి త్రివిక్రమ్ ఏం చేస్తున్నారు, ఏం చేయనున్నారు, నెక్స్ట్ ఏంటి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం వచ్చి 6 నెలలైంది కానీ ఇంతవరకు నెక్స్ట్ మూవీ ఎవరితో, ఎప్పుడు స్టార్ట్ కానుంది అనేది క్లారిటీ లేదు. త్రివిక్రమ్ కు కథల కొరత లేదు. మరి ఎందుకు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు అంటే కారణం హీరోలు అందుబాటులో లేకపోవడమే. బన్నీతో సినిమాను త్రివిక్రమ్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుతం బన్నీ పుష్ప 2 చేస్తున్నాడు. ఇయర్ ఎండింగ్ వరకు బన్నీ పుష్ప 2తో బిజీగా ఉంటాడు. అప్పటి వరకు ఆగాలి, లేదా మరో హీరోతో సినిమా చేద్దామంటే ఎవరూ ఖాళీ లేరు. యంగ్ హీరోలతో సినిమా చేసే మూడ్లో త్రివిక్రమ్ లేరని, భారీ చిత్రమే చేయాలి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. గుంటూరు కారం బ్లాక్ బస్టర్ అయ్యుంటే పరిస్థితి వేరేలా ఉండేది కానీ అలా జరగలేదు. పైగా త్రివిక్రమ్ రొటీన్ స్టోరీస్తో సినిమాలు చేస్తున్నాడనే విమర్శలొచ్చాయి. అందుకనే ఈసారి కొత్తగా ట్రై చేయాలి అనుకుంటున్నాడట. అది కూడా భారీ స్థాయిలో చేయాలి అనేది త్రివిక్రమ్ ఆలోచన అని తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ ఓ భారీ కాన్వాస్ ఉన్న కథతో ప్రయాణం చేస్తున్నట్టు తెలుస్తోంది. కథకు స్పాన్ చాలా ఎక్కువట. విజువల్ ఎఫెక్ట్స్ కు కూడా పెద్దపీట వేసే కథ రాస్తున్నారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. అందుకనే తొందరపడ్డం లేదట. లేట్ అయినా పర్వాలేదు, ఈసారి లేటెస్ట్ గా రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడట. ఈసారి త్రివిక్రమ్ ఏం చేస్తాడో చూడాలి మరి. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలుగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. అయితే అక్కడ అంతగా రాణించలేకపోయింది, టాప్ లీగ్ లోకి చేరలేకపోయింది. టాలీవుడ్ లో మాత్రం RRR హీరోలు ఎన్టీఆర్, చరణ్ల సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. 2 క్రేజీ ప్రాజెక్టులు నటించే ఛాన్స్ దక్కించుకున్న జాన్వీ కపూర్ ఇప్పుడు టాలీవుడ్ లో మరో ఆఫర్ సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ RRR హీరోల తర్వాత జాన్వీ కపూర్ నటించేది ఎవరితో? జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేయాలని టాలీవుడ్ మేకర్స్ గట్టిగానే ట్రై చేశారు కానీ చాన్నాళ్లు జాన్వీ నో చెబుతూ వచ్చింది. అలాగని తెలుగులో నటించకూడదు అని కాదు, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేది. ఆఖరికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించే దేవరా మూవీలో నటించేందుకు ఓకే చెప్పింది. సెప్టెంబర్ 27న ఈ క్రేజీ మూవీ రిలీజ్ కానుంది. అయితే దేవరా రిలీజ్ కాకుండానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించే మూవీలో నటించే ఛాన్స్ కూడా దక్కించుకుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఎన్టీఆర్, చరణ్ల తర్వాత జాన్వీ నానికి జంటగా నటించనుందని వార్తలొస్తున్నాయి. నాని దసరా అనే బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన శ్రీకాంత్ వదిలేతో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను భారీ పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటించేందుకు జాన్వీని కాంటాక్ట్ చేశారట కానీ ఇంకా ఏ విషయం చెప్పలేదట. చరణ్తో చేసే సినిమాకి ఇంకా డేట్లు ఇవ్వలేదు కానీ సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ఖరారయ్యే ఛాన్స్ ఉంది. ఈ డేట్స్ ను బట్టి నాని సినిమాలో నటించడం కుదురుతుందో లేదో చెబుతుందేమో. టాలీవుడ్ లో జాన్వీకి మంచి క్రేజ్ ఉంది. ఒక్క హిట్ పడితే చాలు మరింత క్రేజ్ పెరగడం ఖాయం.
ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ పై జాన్వీ మరింతగా ఫోకస్ చేస్తే నెంబర్ 1 ప్లేస్ కి వెళ్లడానికి ఛాన్స్ ఉంటుంది. మరి జాన్వీ ఇక్కడ కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటుందో చూడాలి. రాకేష్ వరే నిర్మించిన రెండో సినిమా పేక మేడలు. నా పేరు శివ, అంధాకారం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటించిన వినోద్ కిషన్ హీరోగా పేక మేడలు మూవీతో పరిచయం అవుతున్నారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తే మంచి స్పందన వచ్చింది. అయితే ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ టికెట్ రేటు 50 రూపాయలకి పెట్టి వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ లో స్పెషల్ షోలు వేస్తున్నారు. ఇలా చిన్న సినిమా కొత్తగా ప్రయోగం చేస్తూ ఉండడంతో అందరినీ ఆకట్టుకుంది. ఈ నెల 19న పేక మేడలు థియేటర్స్ లోకి వస్తున్న సందర్భంగా మీడియా మీట్ ఏర్పాటు చేసి చిత్ర విశేషాలు తెలియజేసింది చిత్ర యూనిట్. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. యాజ్ ఎ డైరెక్టర్గా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ సినిమా జనాల్లోకి వెళ్తుంది. సో మేమైతే ప్రమోషన్స్ ఏదైతే ప్లాన్ చేసామో అవుట్ ఆఫ్ ద బాక్స్ లాగా మేము ఎప్పుడు సినిమా అవుట్ నుంచి అసలు ఆలోచించలేదు. సో ఇప్పుడు చూసినవన్నీ కూడా సినిమాలో ఉన్న బిహేవ్ చేసే క్యారెక్టర్స్ వాటి త్రూ ద్వారానే ఫన్ లాగా జనరేట్ చేసేలా ప్లాన్ చేసాము. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది. ఇది నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండేది, చాలా ఫన్గా ఉండేది. సో మీ అందరూ దీన్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ప్రమోషన్స్ డే నుంచి వీఆర్ ఇంటరాక్టింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇలా సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఐఎమ్ లైక్ థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. ఇప్పుడు 19th రిలీజ్ అవుతుంది అని కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది, కానీ కొంచెం నర్వస్నెస్ ఉంది. ఐఎమ్ వెరీ క్యూరియస్ టు హియర్ యువర్ ఫీడ్బ్యాక్. మేమెంత ఇష్టపడి ఈ ఫిల్మ్ చేశామో మీకు కూడా అలాగే నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఇది మోస్ట్ రియలిస్టిక్ సినిమా అనిపించింది. అంటే సినిమా చూశాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను ఒక షాక్లో ఉన్నా, ఒక ట్రాన్స్లో ఉన్నా. అదేంటి సినిమా ఇంత బాగుంది, అసలు దీన్ని ఇంకా వేరే లెవెల్లో ప్రమోట్ చేయాలి కదా, అసలు ఇంకేదో రకంగా జనాలకి తీసుకెళ్ళాలి, రీచ్ చేయాలి అని చాలా ఆలోచించాను. సో నేను ఇమీడియట్గా ప్రొడ్యూసర్తో మాట్లాడి, అంటే మేము మల్టిపుల్గా జనాల్లోకి తీసుకెళ్ళడానికి, జనాల దగ్గర తీసుకెళ్ళడానికి మల్టిపుల్ వేస్ ఆలోచించాము, డిస్కస్ చేసాము. బట్ ఇప్పుడు ఒకటేంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ అఫోర్డబుల్ ప్రైస్. ఇప్పుడు పెద్ద సినిమాలు, డిమాండ్ ఉన్న సినిమాలు దాని రేట్స్ దానికి ఉంటాయి. వాళ్ళవి ఒక వేరే టైప్ ఆఫ్ సినిమాలు. బట్ ఇలాంటి చిన్న సినిమాలుకి థియేటర్కి జనాలు ఎక్కువ రావాలి, చూడాలి. ఎందుకంటే చిన్న సినిమాలే నెలకు ఒక 10 సినిమాలు, చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి. పెద్ద సినిమాలు 2, 3 రిలీజ్ అవుతాయి. అవి సరిపోవట్లేదు. ఇప్పుడు జనాలకి వాళ్ళు చూసే కాంటెంట్కి, వాళ్ళ కన్జంప్షన్కి వాళ్ళకి ఎక్కువ సినిమాలు కావాలి. సో చిన్న సినిమాలకి జనాలు థియేటర్కి రావాలి, థియేటర్కి చూడాలి అంటే ఫస్ట్ టికెట్ ప్రైస్ రీజనబుల్గా ఉండాలి. అంటే వాళ్ళు ఎఫోర్డ్ చేసేటట్టు ఉండాలి. అంటే ప్రతిదీ ఇప్పుడు నాలాంటి వాళ్ళు మేము 500 రూపాయలు టికెట్ పెట్టినా మేము వెళ్ళి చూస్తాము. బట్ అందరు నాలాంటి వాళ్ళు ఉండరు కదా. సో 100 రూపీస్ టికెట్ పెట్టినా చూసేవాళ్ళు ఉండాలి. ఇంకా కింద క్లాస్కి 70 రూపీస్, 50 రూపీస్ కూడా వెళ్ళాలనేది నా ఉద్దేశం. అండ్ ఈ సినిమా పర్టికులర్లీ ఈ సినిమా కంటెంట్ మోస్ట్ రియలిస్టిక్ సినిమా. అంటే అందరూ ఫ్యామిలీస్కి, అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చే సినిమా. ఇదేదో యూత్ఫుల్ సినిమానో లేదా ఏదో ఎంటర్టైన్మెంట్ సినిమానో ఏదో చిన్న కామెడీ సినిమానో కాదు. ఇది జెన్యున్గా ఈ సినిమా అయిపోయి చూసి బయటికి వస్తే అందరినీ ఒక కొద్దిసేపు మనల్ని కదిలిస్తుంది. అంటే ఆ క్యారెక్టర్స్ మనతో పాటు ఉంటాయి. IIFA ఉత్సవ్ పేరుతో దుబాయ్లో ఈవెంట్ చేయనున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొనే ఈ వేడుకను సెప్టెంబర్లో చాలా గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా IIFA ఉత్సవ్ గురించి తెలియజేసేందుకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మీడియా మీట్ లో సినీ తారలు ఏం చెప్పారో చూద్దాం. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, అందమైన భామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నల అందాలు. ఐఫా మీ అందరికీ తెలుసు, ప్రతి ఎవ్రీ ఇయర్ ఇలాంటి ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ I think 2 or 3 years ఈ ఈవెంట్ మళ్ళీ జరుగుతుంది ఇప్పుడు. అండ్ సౌత్ ఇండియన్ సినిమా ఇప్పుడు మీరు చూస్తే దట్ హౌ బిగ్ ఇట్ హ్యాస్ బికమ్. ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమా అంటే ఒక సెపరేట్గా చూస్తున్న వాళ్ళు, కానీ ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా అంటే ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్. ఇట్స్ పాన్ ఇండియా నౌ. దెర్ ఇస్ నో లాంగ్వేజ్ బ్యారియర్. సో చాలా సంతోషంగా ఉంది దట్ ఐఫా ఇస్ బ్యాక్ విత్ బ్యాంగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ దిస్ ఈవెంట్ ఇన్ అబుదాబి. నేను ఒక సినిమా చేయాలంటే నా క్యారెక్టర్స్ బాగుండాలి. సో దట్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ సినిమా ఐ డూ. ఐఎమ్ ఓపెన్ టు సినిమా. ఇప్పుడు ఏంటంటే అందరికీ ఒక ఖుష్బు గారు సినిమా చేస్తారా లేదా ఒక డౌట్లు అందరూ ఉన్నారు. నేను సినిమాకి ఓపెన్గా ఉన్నాను, వెబ్ సిరీస్కి ఓపెన్గా ఉన్నాను,
కానీ నాకు అలాంటి క్యారెక్టర్స్ రావాలి, ఒక మంచి క్యారెక్టర్ ఉంటే నేను చేస్తాను. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ సంథింగ్ గుడ్. మన సౌత్ ఇండియన్ సినిమా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే మనం ఇండియాలో ఉన్న బిగ్ ఈవెంట్స్లో మెయిన్ పార్ట్ అవుతున్నాం. వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ అలాగే ఐఫాతో అసోసియేట్ అవుతున్నందుకు నాకు హ్యాపీగా ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అందరినీ ఎంటర్టైన్ చేస్తాం అనుకుంటున్నాం. ఇప్పుడు లాస్ట్ టైం మేము కలిసి కాంబో చేసినప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. అలాగా నేను 23-24 స్టార్ట్ అయితే అది 33-34 బయటకు వచ్చాను నేను. సో నేను ప్రభాస్ చేస్తే చాలా స్పెషల్గా ఏదో ఒకటి చేస్తాను. బిజీగా ఉన్నాను విత్ కిడ్స్ అండ్ హస్బెండ్, అఫ్ కోర్స్ ఇంట్లో. అండ్ ఐ హ్యావ్ 2 kids, 2 boys, 18 and 13. So now you can imagine the kind of pressure I had. So I was more active in Tamil cinema and yes, of course, 100% I want to do it. Baga role bacha. Oh my God, I can't believe this. If I get good roles, it was a good experience. Of course, working with Bala sir is always very enthusiastic because he's a very enthusiastic person, and of course there always been a competition between dance between me and Balakrishna sir, so the experience is fantastic to work with. Actually, yes. I mean, I've always been, because I started my film journey with Kanche, I've always been, a little bit more inclined towards historical, mythological, period films, those big, larger than life sort of movies. So I would love to do a grand period film at some point. I loved Kalki, so I really hope a movie like that comes my way someday soon. So, and first time that I'm also performing Guntur Karam songs, so they're planning a good mashup anni songs. Ippudu announce chesindi Robin Hood and Raviteja Gardani. One of the biggest events that I think everybody looks forward to, not just the film industry but the audiences too. I've seen Indian 2, unfortunately I haven't seen Bharti 2 due to my travels, but I hope to catch the film soon. Yes. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, అందమైన భామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నల అందాలు. అయ్యో రామ ఈ భామ బల ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. Yo! So let's give a huge round of applause to all these lovely ladies. కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు గౌను కాదు, కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా మామ, అంటావా మామ, అంటావా Wow, what an amazing moment. Ma'am, thank you so much for that small moment. It's lovely to have you. I tried my best to make a move. Thank you. Sharmila, thanks to you for making these legends dance on this. Yes. This moment is going to be etched in my heart. Thank you very much. All right, you all want to pose one last picture and then we'll call it off. You missed to make Akshara dance. She's such a lovely, fabulous dancer. Actually, we're dance partners in every Kamal sir's Should I run there? Yeah, you should make her dance. Then you have to sing. But she's too crazy a dancer. Oh yeah, she has agreed to dance with you. Right, fine. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. రానా దగ్గుబాటి కొత్త సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇదే విషయం గురించి రానాను అడిగితే త్వరలోనే భారీ పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేస్తానని, అది వావ్ అనిపించేలా ఉంటుందని తెలియజేశారు. అల్లు శిరీష్ నటించిన చిత్రం బడ్డీ. ఈ మూవీని ఈ నెల 26న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఈ మూవీని ఆగస్టు 2కు వాయిదా వేశారని సమాచారం. శర్వానంద్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి రేస్ రాజా అనే టైటిల్ ఖరారు చేశారని టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన 50వ చిత్రం రాయన్. ఈ నెల 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రాయన్ ట్రైలర్కు